ఇప్పుడు మండిలోకి మనం కుక్కర్లో ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదండి, అవి ఇచ్చేయాలి. మసాలా వాటర్, ఈ చాట్ మసాలా అనేది పీసుల మించి వేసుకుందాం మనం. మంచి ఇప్పుడు చికెన్ నుండి పీసెస్ అనేది మనం వేరుగా చేసుకున్నామండి. హాయ్ అండి, లాస్ట్ టైం మన ముత్యాల మాస్టర్ గారు మనకు మటన్ జ్యూస్ మండి అనేది ఎలా రావాలో క్లియర్గా, ఇంతవరకు ఏ చెఫ్ కూడా చెప్పిన సీక్రెట్లు మన ముత్యాల మాస్టర్ గారు చెప్పారో, అదే మాస్టర్ గారు ఈరోజు కొంచెం టైం దొరకబట్టి మనకు చికెన్ ఫ్రై మండి కూడా ఎలా చేయాలో ఈరోజు మీకు క్లియర్గా చెప్తారో. ఇప్పుడు ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. దాని కొలతలు కూడా క్లియర్గా మీకు పిన్ టు పిన్, కొత్తగా బిజినెస్ పెట్టుకునే వరకు అయితే ఖచ్చితంగా యూజ్ ఉంటుందండి. అలాగే ఏదైనా టిప్స్ నేర్చుకోవాలంటే ముత్యాల మాస్టర్ గారు అన్నీ నేర్పుతారు. ఎందుకంటే తను మండీలో స్పెషలిస్ట్ అండి. ఇక మండీ వేస్తే తిరుగులేదు అతను వేస్తే. ఇప్పుడు ఎలా చేయాలో పిన్ టు పిన్ మీకు అర్థమయ్యేటట్టు స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు మెయిన్ అంటే మండి మసాలా సీక్రెట్ అండి. ఆ మసాలా అనేది కూడా ఎవరు చెప్పరు, ఇప్పుడు మాస్టర్ చెప్తారు. మండి మసాలా అనేది ఒకటి రైస్కు, ఒకటి మండి చికెన్కు. ఇప్పుడు ఎలా చెప్పాలో మాస్టర్ గారు చెప్తారు. చెప్పు మాస్టర్. ఇది వచ్చేసి మన చికెన్ రైస్కు ఇది పౌడర్ చేసి మనం మాస్టర్ అంటే ఇది ఎంతకు వస్తుంది, అంటే ఎన్ని కేజీలకు వస్తుంది ఈ మసాలా అనేది? ఇది 2 కేజీలకు వస్తుంది. 2 కేజీలకు వస్తుంది. 2 కేజీలకు వస్తుంది. ఇది అనేది ఫస్ట్ ఎండుమిర్చి, తోక మిరియాలు, జీరా, ఇలాచి, లవంగ, జాపత్రి, చెక్క, జాజికాయ 1 2 3 4 5 6 7 8 ఐటమ్స్ ఉన్నాయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి అంటే అందాజ ఒక్కొక్క స్పూన్ తీసుకోండి సరిపోతుంది. ఎండుమిర్చి వచ్చేసి ఒక 20 వరకు తీసుకోండి సరిపోతుంది. ఇది వచ్చేసి మొత్తం 2 కేజీల వరకు వస్తుంది ఈ మసాలా అనేది. ఇది వచ్చేసి చికెన్ మసాలా అండి. దీన్ని మనం వేడి చేసుకోవాలి మాస్టర్. దీన్ని ఇది లైట్ ఫ్రై చేసుకొని లైట్ వేడి అయినాక ఫ్రై చేసుకొని మనం పౌడర్ పట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి వాటర్ మసాలా అండి. చెప్పండి మాస్టర్ ఏమేమి పడుతున్నాయో. సాజీరా, చెక్క, తోక మిరియాలు, జీరా, పాన్కజాడ్ అంటే చాలా మందికి అర్థం కాదు, మన అల్లం లెక్కనే ఉంటుంది కానీ అల్లం కాదు. ఇది చూడగానే కొందరు ఇప్పుడు వీడియోలో కూడా అల్లం లెక్క అనుకుంటారు. ఇది అల్లం కాదు, పాన్కజాడు. ఇది వచ్చేసి గులాబీ రెమ్మలు, ధనియాలు, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, ఇలాచి, బ్లాక్ ఇలాచి ఒకటే అండి. బ్లాక్ ఇలాచి ఒక హాఫ్ ఇలాచి, లవంగాలు ఒక 10-12, ఒక బిర్యానీ ఆకు చిన్నగా కట్ చేసామండి. బిర్యానీ ఆకు 2 లేక 3 సజీరా, అది జాపత్రి. ఇదేనండి వాటర్ మసాలా. ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ పట్టుకోవాలి వాటర్కి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇదేమో చికెన్ సంబంధించిన మసాలా, ఎండుమిర్చి, ఇది మొత్తం. ఇదేమో వాటర్ మసాలా, అంటే మనం వాటర్లో కలుపుతాం ఇదంతా లైట్గా వేడి చేసి. ఇకపోతే చికెన్ పీసెస్ చూసుకోండి మాస్టర్. మనకు ఎన్ని గ్రాములు ఉండొచ్చు పీసు? ఒక కోడిలో వచ్చేసి 4 పీసులు. ఒక కోడిలో 4 120 గ్రామ్ ఉంటుంది. 120 గ్రామ్ 150 వరకు ఆ విధంగా ఉంటుంది. పీసెస్ మీరు కటింగ్ చేసాను చూసుకోండి. సైడ్లు ఏమిటి ఈ విధంగా సైడ్లు ఘాట్లు పెట్టుకున్నాం చూడండి. ఘాట్లు పెట్టుకున్నాం ఈ విధంగా ఉండాలి. అదేమో లెగ్ పీసు, ఇదేమో చెస్ట్ పీసు. ఈ విధంగా ఉండాలండి. ఇవి వచ్చేసి 4 పీసులు తీసుకున్నాం మేము 2 ప్లేట్లకు. ఆ తర్వాత వచ్చేసి మాస్టర్ కొత్తిమీర, పుదీనా లైట్గా, కొత్తిమీర ఎక్కువ, పుదీనా ఎక్కువ. ఒక పిడికడు అరపిడికడు వరకు తీసుకున్నాం. తర్వాత రైస్ వచ్చేసి 1 కేజీ అండి. కేజీ వరకు మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాం. నీట్గా 3 సార్లు వాష్ చేసి నానబెట్టుకున్నాం. పచ్చిమిర్చి ఎంత తీసుకున్నారు మాస్టర్? 100 గ్రాముల పచ్చిమిర్చిలో 1 స్పూను దొడ్డు సాల్ట్ వేసామండి. దొడ్డు సాల్ట్ వేసి మిక్సీ పడతాం ఇప్పుడు. ఆ తర్వాత ఒక 3 ఎల్లిపాయలు అండి. 3 ఎల్లిపాయలు ఇవి మిక్సీ పట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు రైస్ మసాలా అనేది మనం వేపుకుందామండి. అన్నీ ఒకసారి వేస్తున్నాం. లైట్ వేడి కావాలి అంతే, ఎక్కువ రోస్ట్ కావద్దండి, మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు మేము గ్యాస్ కూడా చాలా స్లోగా పెట్టి వేడి చేస్తున్నాం. ఇప్పుడు పాన్కజాడ్ అనేది ఇప్పుడు మనం సేమ్ అల్లం లెక్క ఉంటుంది. ఇది కంపల్సరీ చాలా గట్టి ఉంటుంది. మిక్సీలో ఇట్లే వేస్తే మిక్సీ పాడవుతుంది. కంపల్సరీ దంచుకొని మనం చిన్న చేసుకొని మిక్సీ పట్టాలి. ఓకే మాస్టర్. ఇంతవరకు ఎంపితే సరిపోతుంది, లైట్గా గోరువెచ్చగా. ఇవి మిక్సీ పట్టేద్దామండి. నెక్స్ట్ మసాలా. ఇప్పుడు చికెన్ మసాలా వేడి చేసుకుందామండి. ఫస్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత జాజికాయ,
వేసాం. ఇప్పుడు మసాలా అనేది వేసుకోవాలి మొత్తం. ఇవి రెండు ఇక మిక్సీ పట్టుకుందామండి దేనికి దానికి. ఈ రెండు మసాలాలతో పాటు పచ్చిమిర్చి ఒక స్పూన్ సాల్ట్ వేసాం కండి, ఇది పట్టుకోవాలి. ఎల్లిపాయలు 3 ఉన్నాయి కదండి, 3 ఈ ఎల్లిపాయలు కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ 4 వేరువేరుగా ఇప్పుడు మనం మిక్సీ అనేది పట్టుకుందాం. ఫస్ట్ ఈ పీసెస్ అనేది చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, మండి పీసెస్ అనేది ఒక కుక్కర్లో వేసుకుందాం. కుక్కర్లో వేసుకొని దీని మసాలాలు జాగ్రత్తగా చూసుకోండి. రెడ్గా వచ్చిందేమో అంటే మనం మిరపకాయలు పట్టింది కారం, ఈ పొడి వేరు ఈ పొడి వేరు 2 పొడిలు ఉన్నాయిగా. ఇదేమో మిరపకాయ పొడి, ఇదేం చికెన్ మసాలా మాస్టర్, ఇదేం రైస్ మసాలా, ఇదేం రైస్ మసాలా, ఇదేం చికెన్ మసాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ. ఇక స్టార్ట్ చేద్దాం మాస్టర్. ఇందులో ఏమేమి వేస్తా వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్ల వరకు వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ తర్వాత చికెన్ మసాలా అండి, మనం ఎండుమిర్చితో కలిపిన చికెన్ మసాలా. ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి నిండుగా. ఆ తర్వాత వచ్చేసి దొడ్డుప్పు అండి, దొడ్డుప్పు వచ్చేసి ఏంటి మాస్టర్, ఒక 3 టీ స్పూన్లు అండి, టేబుల్ స్పూన్ కాదు ఏదైనా మేము టీ స్పూనే వాడతాం దీనికి. ఆ తర్వాత వచ్చేసి మన చిల్లీ పౌడర్ అండి, కారంలో సాల్ట్ లేదు. చిల్లీ పౌడర్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు అంటే ఒక 10 గ్రాములు అంతా. ఆ తర్వాత ధనియా పొడి అండి, ధనియా పొడి వచ్చేసి ఒక టీ స్పూను. ఆ తర్వాత బాషా మసాలా అండి, బాషా వచ్చేసి ఒక స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత పసుపు అండి, పసుపు వచ్చి లైట్గా ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి అంతే. ఆ తర్వాత టేస్టింగ్ సాల్ట్ అండి, టేస్టింగ్ సాల్ట్ అనేది ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ఇది మాత్రం ఆప్షనల్ అండి, మీ ఇష్టం. వద్దనుకున్న వారు చేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, 2 విధాలుగా అండి. మేమైతే హోటల్ స్టైల్ ఎలా ఉంటుందో అదే విధంగా చూపిస్తున్నాం కాబట్టి మేము చూపిస్తున్నామండి అంతే. చాట్ మసాలా. ఆ తర్వాత వచ్చేసి చాట్ మసాలా అండి, బాద్షా చాట్ మసాలా ఒక స్పూన్ వరకు వేసుకోండి. ఆ తర్వాత ఆయిల్ అండి, ఆయిల్ వచ్చేసి లైట్గా ఒక 50 ml వరకు వేసుకోండి ఆయిల్ అనేది. ఒకవేళ బాద్షా చాట్ మసాలా లేకపోతే ఈ స్వస్తిక్ చాట్ మసాలా ఇది వాడుకోండి, ఇది కూడా పర్లేదు, మండిలోకి చాలా బాగుంటుంది. తర్వాత 2 స్పూన్ల టమాటా సాస్ అండి, అంటే ఒక 20 ml దాకా 20 గ్రామ్స్ వరకు టమాటా సాస్ వేసుకోండి. ఆ తర్వాత లైట్గా వెనిగర్ అండి, వెనిగరు అంతే. ఆ తర్వాత కొంచెం మనం కస్టమర్కి ఇచ్చేది కలర్ ఉంటుంది కాబట్టి లైట్గా రెడ్ కలర్ అనేది వేసుకోవాలండి. అదే ఆప్షనల్ అండి, ఇది కూడా ఆప్షనల్. మీరు ఇంట్లోకి అయితే మీకు అవసరం లేదు మామూలుగా. ఇప్పుడు కలుపుకోవాలండి. వాటర్ పోయినా మాస్టర్, నిండుగా ముక్క మునిగేంత వరకు, చాలు ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని మనం 8 విజిల్ ఉండాలి మాస్టర్. మా 2 విజిల్ అయితే అయిపోతుంది. మెత్త కావాలి చికెన్, 2 విజిల్లు వస్తాయి సార్. 2 విజిల్ వస్తే సరిపోతుంది, 2 లేక 3. ఇప్పుడు ఈ చికెన్ అనేది ఉడికే లోపల మనం రైస్ వేసుకుందామండి, రైస్ కట్ చేసుకుందాం. మండి రైస్కు ఆయిల్ ఒక 2 స్పూన్లు అంటే ఒక 50 గ్రాములు అంత ఉందండి ఆయిల్. 1 కేజీ రైస్ కదా, ఒక 50 ml ఆయిల్, ఒక 50 ml ఆయిల్. ఆ తర్వాత దీంట్లోకి మనం కొంచెం నెయ్యి వేసుకుందాం, కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఒక 2 స్పూన్లు, ఒక 20 ml దాకా నెయ్యి అండి. ఒక 4 ఇలాచి, ఒక 4 ఇలాచి, ఒక 1/2 స్పూన్ మిరియాలండి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందామండి, సన్నగా కట్ చేసిన ఎర్ర ఉల్లిగడ్డ ఒక 2 ఉల్లిగడ్డలు అండి, 2 ఉల్లిగడ్డలు చిన్నవి.
కాస్త ఉల్లిగడ్డ అనేది మగ్గాలండి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ ఎల్లిపాయ పేస్ట్ వేస్తున్నామండి. ఎల్లిపాయ పేస్ట్ వచ్చి 1 2 2.5 ఎల్లిపాయ టీ స్పూన్లు పేస్ట్. ఓన్లీ ఎల్లిపాయ, అల్లం కలవలేదండి, ఓన్లీ ఎల్లిపాయ పేస్ట్. ఎల్లిపాయ పేస్ట్ కూడా కాస్త మగ్గాలి. ఉల్లిపాయ కూడా మీరు చూసుకోవచ్చు కాస్త మగ్గింది. పచ్చిమిర్చి పేస్ట్ అండి. గ్యాస్ అనేది కాస్త స్లోగా చేసుకుంటున్నాం. పచ్చిమిర్చి పేస్ట్ వచ్చేసి 1 2 3 టీ స్పూన్లు అండి పచ్చిమిర్చి పేస్టు. ఇప్పుడు పుదీనా వేసుకుందామండి. పుదీనా వచ్చేసి మనకు నీట్గా వాష్ చేయాలి వాటర్లో. ఒక అరపేటికడంతా పుదీనా వేసుకోండి. పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు మండి రైస్ మసాలా వేసుకుందామండి. స్పూన్నర వరకు వేసుకున్నాం. మేమైతే 1 కేజీ తీసుకుంటున్నాం కాబట్టి 1 స్పూన్నర వరకు వేసుకున్నాం ఇందులో. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ అండి. ఫ్రెష్ క్రీమ్ మీరు చూసుకోవచ్చు. 1 2 3 అంటే ఒక 20 ml వరకు ఫ్రెష్ క్రీమ్ ఇస్తాయండి. ఇది ఫ్రెష్ క్రీమ్ అండి. అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాం దీంట్లోకి. ఆ తర్వాత మనం వాటర్ పోసుకుందాం. మాస్టర్ వాటర్ ఎంత పోస్తారు? మనం 1 కేజీ కాబట్టి 1 డబ్బా వస్తున్నాం, అందాక చూసి పోసు. 1 కేజీకి కేజీన్నర అయితే పర్ఫెక్ట్ సరిపోతాయండి దీనికి వాటర్లో 1 పావు టీ స్పూన్ ఆరోమేటిక్ పౌడరు లేదా టేస్టింగ్ సాల్ట్, ఈ రెండిట్లో ఏదున్నా. ఒకవేళ మీరు టేస్టింగ్ సాల్ట్ వద్దనుకుంటే మాత్రం ఆరోమేటిక్ పౌడర్ వేసుకోవచ్చు 1 స్పూను. 1/2 స్పూన్ అయితే, ఒకవేళ టేస్టింగ్ సాల్ట్ కావాలనుకున్న వారైతే 1/2 స్పూన్ వేసుకోండి వాటర్లో. ఇది మాత్రం ఆప్షనల్ అండి. దొడ్డు సాల్ట్ అండి. వాటర్లోకి దొడ్డు సాల్ట్ వచ్చేసి 2 స్పూన్ల దొడ్డు సాల్ట్ అయితే బట్టసంగా సరిపోతుంది దీంట్లోకి. 10 గ్రాములంతా. ఇప్పుడు వాటర్ బాగా వేడయ్యి ఇప్పుడు రైస్ వేసుకుందామండి. బిర్యానీ రైస్ వేసుకుందాం. రైస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి, అంతా లెవెల్గా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ కూడా మీరు చెక్ చేసుకోవాలండి. మేము చెప్పిన కొలతలతో అయితే సాల్ట్ అనేది ఖచ్చితంగా మంచిగా సరిపోతుంది. ఇప్పుడు వాటర్ అనేది మనకు లైట్గా కనపడుతున్నాయండి, అంటే బబుల్స్ వస్తున్నాయి. ఈ బబుల్స్ వచ్చే మూమెంట్లో మీరు ఇలా సమానంగా అనుకునే రైసు. మనకు ఒక్క విషయం అండి, గ్యాస్ అనేది ఇప్పుడు చాలా స్లోగా పెట్టుకోవాలి. మనకు 10 నిమిషాలు టైం పడుతుంది. లేకపోతే ఒక 10 నిమిషాలు టైం పట్టినా అది దమ్ అనేది వచ్చేస్తుంది. ఆ 10 నిమిషాల తర్వాత మళ్ళీ మనం మూత పెట్టి వదిలేయాలండి. ఇప్పుడు చికెన్ అయితే 3వ విజిల్ తీసేస్తున్నాం అండి. బాగా జ్యూసీగా అయిపోయినాలే, కాస్త మంచి ఎర్ర కలర్గా ఉంటుంది మంచిగా. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు చికెన్ చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. కుక్కర్ కాబట్టి ఇలా అంటే ఊడిపోతుంది. ఇప్పుడు తీసి మనం ఆయిల్లో వేయాల్సి ఉంటుంది. ఇక తీసేద్దాము. ఇప్పుడు చికెన్ నుండి పీసెస్ అనేది మనం వేరుగా చేసుకున్నామండి. ఈ పీసెస్ అనేది ఇప్పుడు ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. 250 రూపాయలు కావాలంట. ఇప్పుడు పీసెస్ అనేది ఆయిల్లో వేసుకుందాం. వేడిగా ఉండాలండి ఆయిల్ అయితే, చాలా అంటే చాలా వేడిగా ఉండాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. మనం తిప్పుతూ ఉండాలి, మాడుతుంటుంది లేకపోతే వన్ సైడ్ పెడితే. ఇప్పుడు కాస్త రోస్ట్ అయితే అయిందండి, మరీ ఓవర్ రోస్ట్ అయితే కావద్దు మండి అనేది. ఇప్పుడు చూసుకోవచ్చు పీస్ ఎలా ఉందో. ఈ విధంగా కావాలండి. ఇప్పుడు తీసి మనం సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు చెస్ట్ పీసులు అనేది కూడా అయిపోయినాయండి, ఇక తీసేద్దాం.
రైసు మనం గ్యాస్ స్లోగా పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాల్లో బంద్ చేసామండి. బంద్ చేసి ఒక పావు గంట వరకు వదిలిపెట్టాము. ఇప్పుడు రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. రైస్ చూసుకోవచ్చు మండి రైసు మీకు ఎలా వచ్చిందో. ఇప్పుడు మాస్టర్ మొత్తం సెటప్ చేస్తారు. అసలు కస్టమర్కి అనేది మేము ఏ విధంగా ఇస్తామో ఇప్పుడు మేము చూపిస్తాం. మీరు రైస్ చూసుకోవచ్చు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకు ఆరం అనేది వచ్చేస్తుందండి ఇప్పుడు. ఇప్పుడు మనము మండి రైస్ మించి బాదం, కిస్మిస్ అండ్ కాజు ఈ 3 వేసుకుంటున్నామండి. లైట్గా వేపుకోవాలి. ఇంకా బిర్యానీ మించి బ్రౌన్ ఆనియన్. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పైనుంచి వేసుకుందామండి. రైస్ పైనుంచి ఫస్ట్ బ్రౌన్ ఆనియన్ వేసుకుందాం. మండికి చాట్ మసాలా అనేది రెడీ చేసుకుందామండి. కొంచెం సాల్టు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పొడి, ఆ తర్వాత చాట్ మసాలా 1 స్పూను. ఈ 4 కలిపి మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని చాట్ మసాలా చేసే విధానం, మండి చాట్ మసాలా చేసే విధానం. ఇప్పుడు ఇది మనం పీసుల పైనుంచి వేస్తామండి. ఈ చాట్ మసాలా అనేది పీసుల నుంచి వేసుకుందాం మనం. మంచి ఈ 4 కలిపితే మంచి ఆరోమా అనేది వస్తుంటుందండి. ఇప్పుడు రైస్ మించి పెట్టేద్దాం. ఈ విధంగా అండి మండి సెటప్ అనేది. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో మండి చేసే విధానం. చూస్తున్నారా? ఇప్పుడు క్యారెట్ అండ్ కీరా ఈ 2 సైడ్ ఎమ్మడి పెట్టుకోవాలి. ఇప్పుడు మండిలోకి మనం కుక్కర్లో ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదండి, అవి ఇచ్చేయాలి. మసాలా వాటర్ మంచి ఆరోమా అనేది వస్తుందండి. చూశారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మన ముత్యాలు చెఫ్ గారు. ఈ మండి అనేది ఎంత బాగా చేశారో. మీకు లాస్ట్ టైం ఇంకొంతమంది మటన్ మండి కూడా అడగొచ్చండి, జ్యూస్ మండి. మాస్టర్ గారు లాస్ట్ వీడియోలో కూడా జ్యూసీ మండి చాలా అంటే చాలా బాగా చెప్పారు. అది చాలామంది కాల్ చేసి కూడా థ్యాంక్ యూ చెప్పారు మాస్టర్ గారికి. ఇంకా మీకు ఏ రెసిపీ కావాలో అది కూడా మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఈ మండి చూస్తూ మండి బిజినెస్ పెట్టినా కూడా మీకు పర్ఫెక్ట్ మసాలా అండి. ఈ మసాలా అనేది ఇంతవరకు ఏ చెఫ్ కూడా ఇంతవరకు యూట్యూబ్ ఛానల్లో చెప్పలేదు, చెప్పరు కూడా మ్యాక్సిమం అయితే అండి. ఇంతేనండి. ఒకరండి లైక్ అయితే మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఇంకా మండీలో మాస్టర్ గారు ఇంకా ఎన్ని రకాలు చేయొచ్చు? మండి ఇప్పుడు మనం బిర్యానీ అయితే ఎన్ని రకాలు మనం 2 రకాలు చేసాము. జ్యూస్ మండి ఒకటి, చికెన్ ఆయిల్ ఫ్రై మండి ఒకటి, చికెన్ మండి ఒకటి ఇచ్చాము. ఇంకా మండిలో మనం ఎన్ని రకాలు చేయొచ్చు? ఇప్పుడు మనం బిర్యానీ అయితే ఏదైతే ఇప్పుడు బావర్చి, ప్యారడైజ్ బిర్యానీ ఎన్ని రకాలు ఉన్నాయో మండి కూడా అన్ని తీరులో చేయొచ్చు. ఇప్పుడు ఇదే మండి అన్ని తీరులో చేయొచ్చు. కొన్ని రకాలు చేస్తే ఈ రైస్ అనేది గ్రీన్ కలర్ వస్తుంది. అవును. ఇంకా బ్రౌన్ కూడా వస్తుంది. అవును. అంటే కలర్ కాకుండా ఓన్లీ మనం చేసే మసాలాతో ఇంకా బ్రౌన్ కూడా వస్తుంది. అవును. ఈ పీసెస్ వచ్చేసి ఇప్పుడు మనం చేసింది చాలా సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు. అవును, ఇంట్లో చేసుకునే విధంగా చేసుకోవచ్చు. బిజినెస్ కూడా దేనికైనా చాలా సింపుల్. అవును. తర్వాత తందూర్లో పెట్టి చేసేది ఒక రకం తందూరు ఉంటుంది. అవును. తర్వాత తవ పైన కాలుస్తారు డైరెక్ట్. ఓకే. అవును, అదొకటి. ఇవి ఉంటాయి. మనం ఒకసారి మటన్ మండీలో కూడా అంటే ఒక మేకని చేద్దాం మాస్టర్. అది ఎప్పుడు చేద్దాం? 100% చేద్దాం. ఎప్పుడు చేద్దాం అంటారు? చేద్దాం. మనం ఒకటి దుబాయ్ స్టైల్లో మనం మేక కాలుస్తారు కదండి, అది త్వరలో అంటే టైం ఉంది కానీ మేము ఖచ్చితంగా దాని దగ్గర ప్లాన్లు ఏర్పరచుకుంటాం. అంటే ఒక్కొక్క స్టెప్ మేము ఇప్పుడిప్పుడే తీసుకుంటున్నాం. ఒకటండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, లైక్ మర్చిపోవద్దు. ముత్యాల గారి మాస్టర్ నెంబర్ కావాలనుకుంటే మండీలో స్పెషలిస్టు నేను ఆల్రెడీ కావాలనుకున్నవారు, అంటే కొత్తగా మండీ హోటల్స్ ఓపెన్ అవుతున్నాయి అన్న వాళ్ళు, ఏదైనా కొత్త రెస్టారెంట్ కూడా తను సెటప్ చేస్తాడు. మనుషులు ఉన్నారు తన దగ్గర, ఎవరైనా సరే కానీ తనకు మీరు కాల్ చేయొచ్చు. నేను నెంబర్ పర్సనల్ కావాలంటే నాకు జస్ట్ మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే నేను ఓన్లీ కొత్త హోటల్స్ టీం తను అరేంజ్ చేస్తాడు. మండీ స్పెషలిస్ట్ అండి. మండీలో మీకు ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు ఇస్తాడు. రెస్టారెంట్లో కూడా అన్ని రకాలు ఇస్తారు. ఓకేనండి. ఒకరిద్దరు కాదండి, ఒకవేళ ఫుల్ స్టాఫ్ టీం కావాలంటే పంపిస్తాము. ఒకరిద్దరు అయితే రారు. ఇండియన్, చైనీసు, తందూరి, మండీ టీము, ఇలా సౌత్ ఇండియన్ టీము, ఇలా అయితే మొత్తం టీం అంటే చిన్న హోటల్స్ కాదండి, పెద్ద హోటల్స్. అంటే పెద్ద హోటల్లో చేసాడు తను మొత్తము. అలాంటి హోటల్స్ అయితే తను సెటప్ చేస్తాడు. మీకు కావాలనుకుంటే మాస్టర్ నెంబరు నాకు
జస్ట్ మీరు వాట్సాప్ చేయండి అంతే. అలా ఓకేనండి. థ్యాంక్ యూ అండి.